శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, నవరాత్రుల్లో భాగంగా రెండవ రోజు అమ్మవారు శ్రీ గాయత్రీదేవి యొక్క అవతారంగా మనకు దర్శనమిస్తుంది. మరి గాయత్రీదేవి యొక్క అవతారం గురించి, ఆ తల్లి యొక్క కథ గురించి తెలుసుకొని అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం. పూర్వం ఒకప్పుడు అరుణుడు అనే ఒక బలవంతుడైనటువంటి రాక్షసుడు ఉండేవాడు. అతను దేవతలను ఎప్పుడూ కూడా ద్వేషిస్తూ ఉండేవాడు. దేవలోకాన్ని పూర్తిగా జయించాలి అనే కోరికతో 10,000 సంవత్సరాల పాటు గంగా తీరంలో నిరాహార దీక్షతో గాయత్రి జపపరాయణుడై తీవ్రమైనటువంటి తపస్సును చేశాడు. తపోదీక్షలో ఉన్నటువంటి అరుణుని యొక్క శరీరం నుండి దుస్సహనమైనటువంటి అగ్ని వెలువడుతుంది. ఆ వేడిమికి లోకాలన్నీ కూడా తపించుకుపోతాయి. దేవతలిక కలత చెంది బ్రహ్మదేవుణ్ణి శరణు వేడుకుంటారు. బ్రహ్మదేవుడు అతనికి ప్రత్యక్షమై, అరుణా, ఏదైనా కానీ వరం కోరుకో అని అంటాడు. అతను తనకసలు మృత్యువే లేనటువంటి జీవనం కావాలి అని అడుగుతాడు. ప్రకృతి ధర్మమైనటువంటి మరణం లేకుండా వరం ఇవ్వడం అసాధ్యం అని చెప్పి బ్రహ్మదేవుడు చెబుతాడు. ఇక మరేదైనా కానీ వరం కోరుకో అని అడుగుతాడు. అప్పుడు ఆ రాక్షసుడు చతురాననా, మరణం అనివార్యమైతే యుద్ధరంగంలో కానీ, శస్త్రాస్త్రాల చేత కానీ, స్త్రీ పురుషుల్లో ఎవరి చేత కానీ, 2 కాళ్ళు కలిగినటువంటి ప్రాణి చేత కానీ, 4 కాళ్ళు కలిగినటువంటి జంతువు చేత కానీ, పంచభూతాలలో ఏ ఒక్కదాని చేత కానీ అసలు మరణం లేకుండా వరం ఇవ్వమంటూ కోరాడు. అందుకు బ్రహ్మదేవుడు తదాస్తు అంటాడు. ఇక బ్రహ్మదేవుని యొక్క వరగర్వంతో ఆ అరుణుడు రాక్షస గణంతో కలిసి దేవలోకాన్ని ఆక్రమించడానికై సంసిద్ధుడవుతాడు. ఇక ఆ విధంగా ముందుగా ఒక దూతను ఇంద్రుడి వద్దకు పంపించి యుద్ధానికి సిద్ధపడమంటూ కబురు పంపిస్తాడు. ఇంద్రుడు భయపడి బ్రహ్మ వద్దకు వెళ్ళి మొరపెట్టుకుంటాడు. ఇక బ్రహ్మదేవుడు అతన్ని వెంటబెట్టుకొని వైకుంఠానికి వెళ్ళగా శ్రీ మహావిష్ణువు అలాగే బ్రహ్మేంద్రాదులతో కలిసి కైలాసానికి వెళతాడు. ధ్యానముద్రలో ఉన్నటువంటి పరమేశ్వరుడు వారి మొర విని, ఆ రాక్షసుడు గాయత్రి జపపరాయణుడని, అతను గాయత్రిని మానివేయడమో లేదంటే మర్చిపోవడమో చేస్తే తప్ప అతన్ని వధించడం సాధ్యం కాదని చెప్పి అందుకు తరుణోపాయం కోసమై పరాశక్తిని ప్రార్థించవలసిందిగా సూచిస్తాడు. ఆ విధంగా బ్రహ్మేంద్రాది దేవతలందరూ కూడా పరమేశ్వరుడు సూచించిన మేరకు పరాశక్తి గురించి ఆరాధించడం మొదలు పెడతారు. మాయోపాయం చేత అరుణుని యొక్క గాయత్రి జపం మానిపించేందుకై తగినటువంటి ఆలోచన కోసమై దేవగురు అయినటువంటి బృహస్పతి ఎంతో ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు ఆయనకు ఒక ఆలోచన స్ఫురిస్తుంది. ఈ స్ఫురణ దేవి సంకల్పంగా గుర్తించి బృహస్పతి అరుణుడి వద్దకు వెళతాడు. వచ్చినటువంటి బృహస్పతిని చూసి అరుణుడు అతిథి సత్కారాలు చేసి, మునీంద్ర, నేను రాక్షసులను కదా, మీరేమో దేవగురువులు, దేవతలు నాకు శత్రువులు, మరి నాతో మీకేమిటి పని, మీ రాకకు కలిగినటువంటి కారణం ఏమిటి అని అడుగుతాడు. అందుకు బృహస్పతి నవ్వి, రాక్షసరాజా, నీవిలా అనడం భావ్యం కాదు సుమా. మా ఆరాధ్య దైవమైనటువంటి గాయత్రీ దేవతను తమరు నిరంతరం కూడా ధ్యానిస్తూ ఆమె మంత్రాన్ని జపిస్తూ ఉన్నారు కదా, మేము జపించేటటువంటి మంత్రాన్నే తమరు కూడా జపిస్తున్నారు. కాబట్టి ఆ రీత్యా మనం మిత్రులమే కానీ శత్రువులం ఎలా అవుతాం చెప్పండి అంటూ సమాధానమిస్తాడు. ఆ మాటలు విన్నటువంటి అరుణుడితో దురాభిమానం, దురహంకారం విజృంభిస్తాయి. తనకు శత్రువులైనటువంటి దేవతల ఆరాధ్య దైవమైనటువంటి గాయత్రి తనకు అభీష్టం కాదని తెలుసుకొని గాయత్రి మంత్రానికి ఉద్యాసన చెబుతాడు. ఇక వచ్చినటువంటి పని ముగిసిపోయిందని భావించినటువంటి బృహస్పతి అరుణుడి వద్ద సెలవు తీసుకుంటాడు. గాయత్రి మంత్రాన్ని మానివేసిన కారణంగా అరుణుడు తేజోవిహీనుడు, దుర్బలుడు అయిపోతాడు. ఎందుకు కొరగాని వాడవుతాడు. అదే సమయంలో బృహస్పతితో కలిసి దేవిని ప్రార్థించగా ఆమె వారికి సాక్షాత్కరిస్తుంది. ఇక అప్పుడు జగన్మాతను ఎన్నో విధాలుగా, పలు పలు విధాలుగా ప్రార్థించగా ఆ దేవి దేవతల యొక్క బాధలను తీర్చాలని సంకల్పించుకుంటుంది. ఇక అప్పుడు పరాశక్తి తన యొక్క మాయా విలాసం చేత భ్రమరాలను ప్రేరేపిస్తుంది. కోట్లాదిగా తుమ్మెదలు చెలరేగి భూమి ఆకాశాలను కప్పివేసి రాక్షసుల శరీరాలను ఆక్రమించి చెవుల్లో భరించరానటువంటి రోద చేస్తూ ఒకరి మాట ఒకరికి చెప్పడానికి అలాగే వినడానికి కూడా అవకాశం లేకుండా
కాళ్ళు చేతులు కదిలించేటటువంటి అవకాశం కూడా లేకుండా చేస్తాయి ఆ భ్రమరాలు. ఇక దేవి యొక్క ఆజ్ఞానుసారంగా అలా కోట్లాను కోట్ల భ్రమరాలు ఒక్కసారిగా విజృంభించి అరుణుణ్ణి అతని యొక్క అనుచర వర్గాన్ని యుద్ధం లేకుండానే శస్త్రాస్త్రాలతో పని లేకుండా సంహరిస్తాయి. ద్విపాద, చతుష్పాద అలాంటి ప్రాణుల వలన తనకు మరణం లేకుండా వరం కోరుకున్నటువంటి ఆ దానవుడు పుష్పాది అంటే 6 పాదాలు కలిగినటువంటి తుమ్మెద వలన మరణిస్తాడు. తమను కనికరించి రాక్షస బాధను నివృత్తి చేసినటువంటి ఆ జగన్మాతను ఆనాటి నుండి దేవతలందరూ కూడా బ్రాహ్మరీ దేవతగా పూజించి తల్లి అనుగ్రహాన్ని పొందసాగారు. ఈ విధంగా ఈ కథ చెప్పి వ్యాస మహర్షి గాయత్రి మంత్రజప ప్రభావాన్ని వివరించగా జనమేజయుడు గాయత్రీ దేవతను గురించి ఇంకా వినాలనేటటువంటి ఆశతో తన యొక్క ఆశను వ్యక్తం చేస్తాడు. అప్పుడు వ్యాస మహర్షి ఈ విధంగా కొనసాగిస్తాడు. గాయత్రి పరాశక్తి స్వరూపం. ఆమెకు 5 ముఖాలు. ఈ 5 ముఖాలు సృష్టికి ఆధారమైనటువంటి పంచభూతాలకు ప్రతీకలు. 5 శిరస్సులతో 10 చేతులతో ఆ తల్లి ఆశ్రితులకు సర్వ ఐశ్వర్యాలను అనంతమైనటువంటి బుద్ధిశక్తిని ప్రసాదిస్తుంది. ఇంకా గాయత్రి మాతకు సంధ్యాదేవి అని కూడా పేరు. ప్రాతకాలంలో గాయత్రిగా, మధ్యాహ్నం సావిత్రిగా, సాయంత్రం సరస్వతిగా ఆ శక్తి తన యొక్క తేజో విశేషం చేత 3 పేర్లతో 3 రూపాలతో గోచరిస్తూ ఉంటుంది. గాయత్రి మంత్రానికి 4 పాదాలు. ఒక్కొక్క పాదంలో 8 అక్షరాలు. మొదటి 3 పాదాలు ఋగ్య తుస్సామ వేదాల నుండి, 4వ పాదం అథర్వ వేదం నుండి ఉద్భవించాయి. అందువల్లనే గాయత్రీ దేవతను వేదజననిగా ఆరాధిస్తూ ఉంటారు. మొదటి 3 పాదాలలో 24 అక్షరాలతో ఉన్నటువంటి మంత్రాన్నే ద్విజులు త్రిసంధ్యల్లోనూ జపిస్తూ ఉంటారు. ఉదయ సంధ్య నక్షత్రాలు ఆకాశంలో కనిపిస్తూ ఉండగాను, మధ్యాహ్న సంధ్య సూర్యుడు ఆకాశం మధ్యలో ఉండగాను, సాయం సంధ్య సూర్యాస్తమయం కంటే ముందుగాను ఆచరించాలని పెద్దలు చెప్పారు. సర్వసహితమైనటువంటి వేదమంత్రం ఈ గాయత్రి. ఈ యొక్క ఉపాసన వలన ద్విజులు అనంతమైనటువంటి సత్ఫలితాలను పొందగలుగుతారు. ఈ మంత్రాన్ని దేవాలయంలో కానీ, యాగశాలలో కానీ, తులసి వృక్ష సమీపంలో కానీ, నదీ తీరాలలో కానీ, పుణ్యక్షేత్రాలలో కానీ జపించటం మరింత ఫలప్రదం. ఆ మంత్రమే గాయత్రీదేవి యొక్క మంత్రం. ద్విజులందరూ కూడా గాయత్రీ దేవతారాధన చేసేవారే కాబట్టి వారు వైష్ణవులైన శైవులైన ముందుగా అందరూ కూడా శాక్తేయులు. కాబట్టి గాయత్రి మంత్రంలోని 24 అక్షరాలు సృష్టిలోని 24 తత్వాలకు సంకేతాలు. కర్మేంద్రియాలు 5: కాళ్ళు, చేతులు, వాక్కు, మలమూత్రావయాలు. జ్ఞానేంద్రియాలు 5: చెవి, చర్మం, కన్ను, నాలుక, ముక్కు. ఇక పంచప్రాణాలు ప్రాణ, పాన, వ్యాన, ఉదాన, సమాన వాయువులు. ఇక పంచభూతాలు నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేటటువంటి 4. ఈ యొక్క వీటన్నిటినీ కూడా కలిసి ఈ సృష్టిలో ఉన్నటువంటి 24 తత్వాలు. జీవుడు 25వ వాడు. 24 అక్షరాల గాయత్రి మంత్రానికి ముందు ఓంకారం చేస్తే 25 అక్షరాలు అవుతాయి. ఈ మంత్రంలో కలిగినటువంటి 24 వర్ణాలలో ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్క ఋషి, ఒక్కొక్క ఛందస్సు, ఒక్కొక్క దేవత ఉన్నారు. 24 రంగులు, 24 శక్తులు, 24 ముద్రలు కలిగినటువంటి గాయత్రి మంత్రానికి వేదోక్తమైనటువంటి సాంప్రదాయాన్ని అనుసరించి కవచం, హృదయం, శక్తి, బీజం, కీలకం ఉంటాయి. ఉపాసనా మార్గంలో ఇవి చాలా ప్రధానమైనవి. ముందుగా గాయత్రి కవచాన్ని ధారణ చేసి తరువాత గాయత్రి మంత్రాన్ని హృదయంలో భవన చేయాలి. గాయత్రి హృదయానికి నారాయణుడే ఋషి, గాయత్రియే ఛందస్సు, పరాశక్తియే దేవత. ఓ జగన్మాత, నీవే ఆదిశక్తివి. అనంత రూపాలను ధరించి అంతటా వ్యాపించి భక్తులను అనుగ్రహించేటటువంటి దయాస్వరూపినివి. త్రిసంధ్యలకు దేవతమైనటువంటి నీకు నమస్కారము. సావిత్రి, సరస్వతి, వైష్ణవి, రౌద్రి అనే పేర్లతో వ్యవహరింపబడేటటువంటి దేవతవు నీవే కదా అమ్మా. మహర్షులు నిన్ను ప్రాతకాలంలో బాలగా, మధ్యాహ్నం యువతిగా, సాయంత్రం వృద్ధగా ధ్యానిస్తూ ఉంటారు. హంసవాహన అయినటువంటి బ్రాహ్మీ శక్తి, గరుడవాహన అయినటువంటి వైష్ణవీ శక్తి, వృషభవాహన అయినటువంటి సావిత్రి శక్తి నీవే కదా తల్లి. ఈ భూమిపై ఋగ్వేదాన్ని, అంతరిక్షంలో యజస్సామ వేదాలను గానం చేస్తూ నిన్ను దేవతలు ఎప్పుడూ కూడా ఆరాధిస్తూ ఉంటారు. నీ నేత్రాల నుండి సాత్విక భావమైనటువంటి స్వేదం నుండి, ఆనంద రూపమైనటువంటి కన్నీటి నుండి 10 అంశాంశ రూపాలను సాధకులు
వరేణ్య వరద వరిష్ట వరవర్ణిని గరిష్ట వరారోహ నీలగంగ సంధ్య భోగమోక్షద అనే పేర్లతో వ్యవహరిస్తూ ఉంటారు కదా తల్లి. మర్త్యలోకంలో భాగీరథి, పాతాళంలో భోగవతి, స్వర్గంలో గంగా అనే పేర్లతో వ్యవహరింపబడేది నీవే కదా. త్రిలోతవాసులను తరింపచేయడానికి నదీ రూపంలో ప్రవహించేటటువంటి దేవతవు కూడా నీవే. భూలోకంలో శోకభారాన్ని వహిస్తూ భువర్లోకంలో సిద్ధివై సత్యలోకంలో సత్యస్వరూపినివై నీవే ప్రవహిస్తూ ఉంటావు. ఉపాసకుని యొక్క శరీరంలోని ఇడ పింగళ సుషుమ్నాది దశవిధ ప్రాణనాడులు నీవే కదా. ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులు నీ స్వరూపాలే. హృదయ పద్మంలో ప్రకాశించేటటువంటి ప్రాణశక్తివి నీవే కదా. మూలాధారంలో ఉన్నటువంటి కుండలిని శక్తి నీ రూపమే కదా అంటూ సాధకులు ఎప్పుడూ కూడా ఆ తల్లిని ధ్యానిస్తూ ఉంటారు. ఈ విధంగా గాయత్రీ దేవత యొక్క వైభవాన్ని వివరించి గాయత్రి సహస్రనామాలను దీక్షా విధానాన్ని వ్యాస మహర్షి జన్మేజయుడికి వివరించాడు. జన్మేజయుని యొక్క ఆసక్తిని అర్హతను గమనించి ఇంకా మరికొన్ని విశేషాలను ఈ విధంగా అందించాడు. వేదము నుండి ఉద్భవించినటువంటి గాయత్రి మంత్రాన్ని ద్విజులు గురుముఖత విధి విధానంగా గ్రహించి శ్రద్ధాభక్తులతో మంత్రానుష్ఠానం కనుక సాగిస్తే సర్వశక్తులు స్వాధీనమవుతాయి. భూత ప్రేత పిశాచాది దుష్టశక్తులు నశిస్తాయి. సప్తకోటి మహామంత్రాలకు గాయత్రియే మాతృక. ఇక గౌతమ మహర్షి కొన్ని వేల సంవత్సరాల పాటు గాయత్రి మాతను ఉపాసించి దేశంలో అనావృష్టి వలన కలిగినటువంటి కరువు కాటకాలను నివారింపచేశాడు. గాయత్రీ దేవతానుగ్రహం చేత గౌతమ మహర్షి సమృద్ధిగా అన్నపు రాసులను, షడ్రశోపేతమైనటువంటి వంటకాలను, నానాలంకార వస్త్రమాల్య భూషణాలను పొంది ఆయన్ను ఆశ్రయించిన వారిని ఆదుకుంటూ దేవలోక వంద్యుడయ్యాడు. కాబట్టి జన్మేజయ మహారాజా, గాయత్రి రూపాన్ని మనసులో భావించిన, తల్లిని పూజించిన, ఆమె మంత్రాన్ని జపించిన సర్వారిష్టాలు తొలగి సకల సంపదలు లభిస్తాయి. గాయత్రి మంత్రశక్తిని దుర్వినియోగం పరిచి లోకకంటకుడై ప్రవర్తించిన రాక్షసుడైనటువంటి ఆ అరుణుడు దుర్గతి పాలయ్యాడు. గాయత్రి మంత్రశక్తిని సద్వినియోగం చేసి గౌతముడు దుర్భిక్షాన్ని తొలగించి లోకాన్ని ఆదుకొని లోకపూజ్యుడయ్యాడు. కాబట్టి మంత్రశక్తిని సంపాదించిన వారు దాన్ని సద్వినియోగం చేసి లోకహిత దీక్షతో ప్రవర్తించాలే కానీ స్వార్థంతో అహంకారంతో ఆ శక్తిని దుర్వినియోగం చేసుకోకూడదు. ఈ విధంగా వ్యాస మహర్షి జన్మేజయుడుకు గాయత్రీదేవి యొక్క వృత్తాంతాన్ని సవివరంగా ఈ విధంగా తెలియజేశాడు. ఇప్పుడు గాయత్రి మంత్రానికి ఉన్నటువంటి శక్తి ఏమిటో, ఆ లీల గురించి ఇప్పుడు తెలుసుకొని తల్లి అనుగ్రహాన్ని పొందుదాం. సుమారు 500-600 సంవత్సరాల క్రితం తిరువనంతపురం పరిపాలిస్తున్నటువంటి కేరళ రాజుకు నివారణే కానటువంటి ఒక రోగం ఏర్పడుతుంది. అతను ఎన్ని వైద్యాలు చేయించుకున్నప్పటికీ వ్యాధి మాత్రం అతనికి అసలు ఏమాత్రం నివారణ కావడం లేదు. ఇక రాజవైద్యం అని అంటూ ఉంటారు కదా, ఆ విధంగా ఎంతగానో చికిత్స చేసినప్పటికీ నయం కాక ఎన్నో విధాలుగా బాధపడుతూ ఉంటాడు. ఒకనాటి రాత్రి భగవంతుణ్ణి ప్రార్థించుకుంటూ అలా కొంతసేపు రెప్పవాలుస్తాడు. అప్పుడు ఒక స్వరూపం వస్తుంది. కలలో ఆకాశం నుండి భూమి వరకు ఒక పెద్ద రూపం కనిపించి ఆయనతో, ఓ రాజా, నీకు కలిగినది కర్మవ్యాధి, అంటే జన్మాంతరంలో నువ్వు చేసినటువంటి పాపంలో తీరిపోక మిగిలి ఉన్నటువంటి శేషమే రోగంగా మారింది. దానిని నీవు అనుభవించి మాత్రమే తీర్చుకోవాలి తప్ప ఔషధాల వలన నయం చేసుకోవడం సాధ్యం కానటువంటి పని. కావాలంటే ఒక పని చేయవచ్చు. నీ ఆకృతితో నువ్వులతో ఒక ప్రతిమను చేసి దాని లోపల పూర్తిగా బంగారాన్ని నింపి అందులో నీ కర్మను, పాపాన్ని, రోగాన్ని ఆవాహన చేసి ఎవరైనా శక్తివంతుడైనటువంటి ఒక బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వాలి. అప్పుడు కర్మ నిన్ను విడిచిపెట్టి అతనికి అంటుకుంటుంది. అతను మంచి శక్తి కలిగిన వాడైతే ఆ రోగాన్ని సంభాళించుకోగలడు. అది ఎలాగైనా అతనికి ఈ విధంగా రోగాన్ని కలిగిస్తుందన్నందుకు ప్రతీహారంగానే అంత స్వర్ణాన్ని నువ్వు ఇవ్వడం అన్నమాట అని చెబుతుంది. ఇక లేవగానే రాజు ఆ విధంగానే నువ్వులతో బింబాన్ని చేసి దానిలో కందిపప్పు వంటివైనటువంటి స్వర్ణపూసలను పోసి నింపుతాడు. దాన విషయాన్ని బ్రాహ్మణ మహాజనులకు దాచిపెట్టకుండా తెలియపరుస్తాడు. ఆ దానం తీసుకోవడానికి ఎవరూ కూడా ముందుకు రారు. ఇక రాజు తన కర్మ అనుభవించక తప్పదులేనని చెప్పి అనుకుంటాడు. ఇక బంగారానికి ఆశపడి మన మంత్రశక్తిని ఫలంగా పెట్టడమా, మంత్రశక్తి చాలకుంటే మన ప్రాణాన్నే ఫలంగా పెడుతున్నట్లు అవుతుంది కదా అని అనుకొని అందరూ కూడా అక్కడి నుండి తప్పుకుంటారు.
ఇక ఆ రాజు రోగబాధ తట్టుకోలేకపోతుంటాడు. బయట ఊళ్ళు, బయట రాజ్యాల నుండైనా ఎవరైనా కానీ ఒక్కరైనా రాకపోతారా అని 4 దిక్కులా దండోర వేయడానికై కొంతమంది మనుషులను పంపిస్తాడు. ఇందుచేత కేరళ రాజు సంగతి ఆ కర్ణాటక రాజ్యానికి కూడా తెలిసిపోతుంది. మంచి మంత్రశక్తి, ధైర్యం కలిగినటువంటి ఒక కన్నడ బ్రహ్మచారి ఆ దానం తీసుకోవడానికై తిరువనంతపురానికి వస్తాడు. రాజుకు పట్టరానంత సంతోషం కలుగుతుంది. ఇక అచ్చుపోసినటువంటి నువ్వుల బొమ్మను ఆ బ్రహ్మచారికి దానంగా ఇస్తాడు. అప్పుడు ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఘటన జరుగుతుంది. అదేమిటి అంటే ఆ బ్రహ్మచారి రాజుగారిచ్చినటువంటి ప్రతిమను బాగా పరిశీలించి చూడగా అది తన కుడి చేతిని పైకి లేపి బొటన వేలిని చిటికిన వేలిని మడుచుకొని మిగిలినటువంటి 3 వేలను పైకి చాపి చూపిస్తుంది. రాజు యొక్క పూర్వకాల కర్మశేషం కాలపురుషుడనేటటువంటి మూర్తిగా ఆ ప్రతిమలో ప్రాణప్రతిష్ఠ చేయబడి ఉంటుంది. ఆ కారణంగా అచేతనమైనటువంటి బింబం నిజంగానే ప్రాణం కలిగినటువంటి సచేతన జీవుడిగా మారుతుంది. అది ఈ విధంగా 3 వేలను పైకి చాపి చూపగానే ఆ బ్రహ్మచారి తల ఆడిస్తూ అవన్నీ వీలు పడవు అని అంటాడు. వెంటనే ఆ బింబం ఉంగరపు వేలును మడుచుకొని మిగిలినటువంటి 2 వేలను మాత్రమే చాపినట్లుగా పెడుతుంది. అప్పుడు అలా కూడా వీలు పడదు అంటూ ఆ కన్నడ బ్రహ్మచారి తల ఊపుతాడు. ఇక ఆ బింబం మధ్య వేలును కూడా మడుచుకొని చూపుడు వేలునొక్కదానిని మాత్రమే చూపుతుంది. పోతే పోని నీ ఇష్టప్రకారమే కాని అని అంటాడు బ్రహ్మచారి. ఆ విధంగా అతను నోరు మూసేలోపే ఆ బింబం పరమ సంతోషంతో అతని కాళ్లపై పడి సాష్టాంగ నమస్కారం చేసి నిలబడుతుంది. ఆ తరువాత బింబం వట్టి బింబంగా మాత్రమే నిలబడుతుంది. కాలపురుషుడు దానిని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఇదేమిటనేది అర్థం కాక నివ్వెరపోతూ ఉన్నటువంటి రాజును ఇతర పరివారాన్ని చూసి ఆ బ్రహ్మచారి వారందరికీ కూడా ఈ విధంగా వివరిస్తాడు. బ్రహ్మచారి పరిశీలించి చూసినప్పుడు నీకు నా మంత్రజపంలో ఎంతటి ఫలాన్ని ఇస్తే నీవు నన్ను బాధించకుండా వెళ్ళిపోతావు అంటూ అతన్ని అడిగాడట. అందుకతను నాకు రోజుకు 3 వేలలా చేసేటటువంటి త్రికాల సంధ్యావందనాల యొక్క ఫలితాన్ని కనుక ఇస్తే నేను వెళ్ళిపోతాను అని ఆ బింబం చెబుతుందట. అంత పెద్ద ఫలితాన్ని నేను ఇవ్వడం వీలు పడదంటూ ఆ బ్రహ్మచారి ఆ బింబానికి చెబుతాడు. అలా అయితే 3 వేలల్లో కనీసం 2 వేలల యొక్క ఫలాన్నైనా కానీ ఇవ్వవలసిందంటూ ఆ బింబం యాచిస్తుంది. అందుకు కూడా చాలా ఎక్కువ అవుతుందంటూ నేను ఇవ్వనంటూ ఆయన బ్రహ్మచారి ఆ బింబంతో బేరమాడతాడు. అందుకే ఆ బింబం ఒకే ఒక్క వేళ సంధ్యావందన ఫలితాన్ని అడుగుతుంది. దానిని సరే పోతే పోనిమ్మంటూ అతను దత్తం చేస్తాడు. ఆ విధంగా దారదత్తం చేయగా భయంకరమైనటువంటి కర్మశేషం సమూలంగా పోతాను అని అతనికి దండం పెట్టి పరిగెడుతూ వెళ్ళిపోతుంది. పద్ధతిగా గాయత్రి మంత్రాన్ని కనుక చేస్తే దానికి ఎంతటి శక్తి ఉంటుందో అనేది ఈ కథ ద్వారా తెలుసుకున్నటువంటి ప్రజలందరూ కూడా ఆ బ్రహ్మచారిని ఎంతో ప్రశంసిస్తారు. ఆ రాజుకు పూర్వం బలిచక్రవర్తి నుండి దానం తీసుకోవడానికి వచ్చినటువంటి వామన బ్రహ్మచారే నేడు ఈ విధంగా నా వద్దకు వచ్చి తనకు ఉన్నటువంటి వ్యాధిని నివారణ చేశాడా అని అనిపిస్తుంది. ఇక ఆ బ్రహ్మచారిని ఎన్నో రకాలుగా పొగుడుతూ ఆయనకు మీకేం కావాలో చెప్పండి, నా దగ్గర ఉన్నటువంటి విశేషమైనటువంటి ధనరాశులతో సహా ఇంకా మీరు కోరినటువంటి ప్రతి ఒక్కటి కూడా మీకు అందిస్తాను అని అడుగుతాడు. అప్పుడు ఆ బ్రహ్మచారి చూడండి రాజా, నాకు ఏమీ అవసరం లేదు, ఇదంతా కూడా నేను చేసిందంటూ ఏదీ లేదు, అంతా ఆ గాయత్రి మాత యొక్క ఫలితమే. ఆ గాయత్రి మాతను ఎవరైతే మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో కొలిచి నమ్ముతారో, ఎవరైతే 3 వేలల్లోనూ అమ్మవారి యొక్క నామాన్ని కానీ గాయత్రి మంత్రాన్ని కానీ నిష్టతో జపిస్తూ ఉంటారో అలాంటి వారికి ఎప్పుడైనా కానీ ఆ తల్లి ప్రతి ఒక్కసారి ఆదుకుంటూ వారిని రక్షిస్తూనే ఉంటుందని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ బ్రహ్మచారి. ఇక అమ్మవారి గురించి ఎలాంటి పూజలు జపతపాదులు లేకుండా కేవలం ఆ పరాశక్తి యొక్క నామాన్ని స్మరించినంత మాత్రానే ఎంతటి ప్రతిఫలం ఉంటుందో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. పూర్వం కోసల దేశంలో దేవదత్తుడు అనేటటువంటి వేదాంగ పారంగతుడైనటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను అన్ని శాస్త్రాలను కూడా ఆకలింపు చేసుకొని ప్రశాంతమైనటువంటి జీవనాన్ని గడుపుతూ వచ్చేవాడు. నగరంలో ఉన్నటువంటి సంపన్నుల యొక్క ఆదరాభిమానాలకు పాత్రుడైనటువంటి అతనికి సంపదల యొక్క విషయంలో కూడా ఎప్పుడూ ఎలాంటి లోటు ఉండేది కాదు.
కానీ సంతానం లేక అసంతృప్తితో అలమటించిపోయేవాడు దేవదత్తుడు. అలా ఒకనాడతను తనలో తానే విచారించుకోసాగాడు. ఏ జన్మలోనో తాను చేసినటువంటి పాపానికి ఫలితంగా ఈ జన్మలో తనకు సంతానం లేకుండా పోయిందే అని బాధపడతాడు. ఆ విధంగా అలా బాధపడుతూ ఉండడం వలన ఏదో పూర్వజన్మలో చేసుకున్నటువంటి ప్రారబ్ధ కర్మలే కాబట్టి ఇది ఎంతటి వారైనా కానీ అనుభవించక తప్పదు కదా అని చెప్పి అనుకుంటూ ఇంతవరకు పాప ఫలాన్ని అనుభవించినటువంటి తాను ఇకపైన యథావిధిగా యజ్ఞం చేసైనా సరే సంతాన ప్రాప్తిని పొందవచ్చులే అని చెప్పి సంకల్పిస్తాడు. ఆ విధంగా ఒక శుభముహూర్తమున దేవదత్తుడు తమసా నదీ తీరంలో ఒక వేదికను నిర్మించుకొని వేదాంగ విధులైనటువంటి కొంతమంది బ్రాహ్మణులను పిలిపించి యాగం ప్రారంభిస్తాడు. పుత్రప్రాప్తిని ఆశించి తాను చేస్తున్నటువంటి యజ్ఞాన్ని తన చేత శాస్త్రోక్తంగా నిర్వహింపచేయవలసిందని తాను పుష్కలంగా దక్షిణలిచ్చి సంతోష పెట్టగలనని చెప్పి వేద విప్రులకు విన్నవిస్తాడు. అలా గోబీలుడు ఉద్గాతగా, బృహస్పతి హోతగా, యాజ్ఞవల్క్యుడు ఆధ్వర్యుడుగా యజ్ఞం ప్రారంభమవుతుంది. అలా యజ్ఞం జరుగుతూ ఉండగా ఉద్గాత అయినటువంటి గోబీలుడు కాస్త మంత్రోచ్చారణ చేస్తూ ఉండగా మధ్యలో అతనికి శ్వాస అడ్డువచ్చి స్వరభంగం కలుగుతుంది. ఇక దేవదత్తుడు ఎంతో బాధపడి, మహాత్మా, పుత్రార్థినై నేను చేస్తున్నటువంటి యజ్ఞంలో మీరు పలికినటువంటి అపస్వరం వలన నాకు సత్ఫలితం లేకుండా పోతుంది కదా, కాస్త నాపై దయతో స్వరభంగం లేకుండా మంత్రోచ్చారణ సాగించండి స్వామి అని కోరతాడు. అలా దేవదత్తుని మాటలకు గోబీలుడు చాలా కోప్పడతాడు. శ్వాస పీల్చే వేళలో వచ్చినటువంటి స్వరంలోని మార్పును నువ్వు దోషంగా భావిస్తావా, నన్ను అవమానిస్తావా? ప్రతి ప్రాణికి ఉచ్ఛ్వాస నిశ్వాసలు సహజమే కదా, అవి మానవ ప్రయత్నము లేత నివారింపబడేవి కాదు కదా, అయినా చేయనటువంటి తప్పు నాపై మోపి నన్ను అవమానించావు. కాబట్టి నీకు పుట్టబోయేటటువంటి కుమారుడు విద్యా విహీనుడై మూర్ఖుడవుగాక అంటూ శపిస్తాడు గోబీలుడు. అలా శాపం వింటూ ఉండగానే దేవదత్తుడు గొల్లున ఏడుస్తాడు. జన్మించబోయేటటువంటి కొడుకు మూర్ఖుడైతే జీవితం అంతా కూడా దుఃఖమయ్యేవే కాబట్టి దేవదత్తుడు ఆ బాధను తట్టుకోలేకపోతాడు. మహాత్మా, మీరిలా శపించడం న్యాయం కాదు స్వామి. మూర్ఖుడైనటువంటి పుత్రుని పొందడం కంటే పుత్రులు లేకపోవడం కొంత ఉపశాంతిని కలిగిస్తుంది కదా. బ్రాహ్మణుడికి విద్యే సర్వస్వం అంటారు కదా. విద్యావిహీనుడు మూఢుడైనటువంటి బ్రాహ్మణుడు సర్వత్రా నిరాధింపబడడు కదా. ప్రపంచంలో మూర్ఖత్వం మరణం కంటే నీచమైనది స్వామి. కాబట్టి నాకు పుట్టబోయేటటువంటి పుత్రుడు మూర్ఖుడు కాకుండా మీ శాపాన్ని ఉపసంహరించి నన్ను అనుగ్రహించండి అంటూ ప్రార్థిస్తాడు. ఆ విధంగా దేవదత్తుని యొక్క దీనాలాపాలకు గోబీలుడి యొక్క మనసు కరిగిపోతుంది. ఉత్తముడి కోపం క్షణకాలం ఉంటుంది. సామాన్యుడి కోపం 2 గడియల కాలం ఉంటుంది. అదే అధముడి కోపం అయితే రోజంతా ఉంటుంది. ఇక పాపాత్ముడి కోపం అయితే జీవితం అంతా కొనసాగుతూనే ఉంటుంది. వేద విద్యా సంస్కారంతో పునీతమైనటువంటి మనసు ఉన్నటువంటి ఆ గోబీలుడు దేవదత్తుని వేదనను అర్థం చేసుకుంటాడు. కోపాన్ని విడిచి శాంతిస్తాడు. నా శాపం వలన నీ కుమారుడు పుట్టుకతో మూర్ఖుడైనా తర్వాత తప్పకుండా మహా విద్వాంసుడవుతాడంటూ అభయమిస్తాడు. అలా కొంతకాలానికి దేవదత్తుడికి కుమారుడు కలుగుతాడు. తండ్రి అతనికి ఉత్యతుడు అని నామకరణం చేస్తాడు. దేవదత్తుడు కుమారుడికి ఉపనయనం చేసి వేద విద్యలను అధ్యయనం చేయడానికై గురువుల వద్దకు పంపిస్తాడు. అలా గురువులు ఎంతగా బోధించినా అతనికి విద్య మాత్రం అవ్వేది కాదు. మూర్ఖుడై అటూ ఇటూ సంచరిస్తూ వృధాగా కాలయాపన చేస్తూ ఉండేవాడు. అలా 12 సంవత్సరాల పాటు కాలం గడుపుతుంది. తర్వాత ఉతధ్యులకు సంధ్యావందనం కూడా అలవడలేదు. చదువైతే అస్సలే అంటలేదు. ఇక వేద విద్య అయితే అతనికి అందనటువంటి మామిపండులా మారిపోతుంది. అలా ఉతధ్యుడిని చూసి తోటి బాలురు సైతం పరిహాసం చేస్తూ ఉండేవారు. తల్లిదండ్రులు కూడా ఉతధ్యుణ్ణి మూర్ఖత్వానికి చూస్తూ బాధపడుతూ ఉండేవారు. అలా అందరూ తనను ఏవగించుకోవడం చూసి, చులకనగా చూడటం చూసి ఉతధ్యునికి ఆవేదన, అలాగే ఆలోచనకు గురి చేసేలా చేస్తుంది. అలా అతను ఎవరికీ కూడా చెప్పకుండా గంగా తీరానికి చేరుకొని ఒకచోట కూర్చొని తనలో తానే ఏదో విత్కరించుకోవడం ప్రారంభిస్తాడు. నిత్యం కూడా సత్యాన్నే పలుకుతానని సంకల్పించుకొని నిర్జన అరణ్యాలకు బయలుదేరుతాడు. అలా ఉతధ్యునిలో నానాటికి అంతర్మదనం తీవ్రతరమవుతుంది. నన్ను చదివించి విద్యావంతుని చేయాలని నా తల్లిదండ్రులు భావించారు. గురువు కూడా శ్రద్ధతో నాకు అన్ని విద్యలను బోధించినా నాకు మాత్రం విద్యాగంధం బొత్తిగా కూడా అంటకపోవడం దైవయోగం తప్ప మరేది కాదు. బ్రాహ్మణ జన్మ పొంది కూడా నా జీవితం నిరర్థకమైంది. పూర్వజన్మలో నేను సరస్వతీ దానంగా ఏ బ్రాహ్మణుడికి ఎప్పుడు ఏ గ్రంథాలను దానం చేయలేదేమో, లేదంటే ఈ విధంగా నాకు ఎందుకిలా చదువు పూర్తిగా అవ్వకుండా పోతుంది? ఇదంతా పూర్వజన్మ కర్మయోగం వల్ల జరిగింది. మానవుడి సంకల్పం వలన
దైవబలం చేత వ్యర్థమవుతుంది. త్రిమూర్తులైనా కానీ కాలానికి లొంగిపోవాల్సిన వారే కదా. కాబట్టి వీటన్నిటికంటే కూడా సత్యవ్రతం చాలా గొప్పదని పెద్దలు చెబుతూ ఉంటారు. కాబట్టి సత్యవ్రతాన్ని స్వీకరించి అరణ్యంలోనే ఏకాంతంగా జీవనాన్ని సాగిస్తాననుకొని ఉతద్యుడు తనలో తానే నిర్ణయించుకుంటాడు. అలా కృత నిశ్చయుడై ఉతద్యుడు అడవిలో ఏకాంతంగా కాలం గడుపుతూ ఉండగా ఒకనాడు ఒక బోయవాడు ఒక అడవి పందిని వేటాడుతూ తరుముకుంటూ వెళ్తాడు. ఆ సమయంలో ఆ పంది నోటి నుండి ఏ ఏ అనేటటువంటి ధ్వని వెలువడుతుంది. ఆ శబ్దాన్ని విని ఆ శబ్దం ఏదో వింతగా అనిపిస్తుంది అతనికి. ఇక ఉతద్యుడు ఆ శబ్దాన్నే మాటిమాటికి పలుమార్లు ఉచ్చరిస్తాడు. ఉతద్యుడి యొక్క సత్యవ్రత దీక్షను పరీక్షించాలని భావించినటువంటి ఆదిపరాశక్తి పరమేశ్వరుణ్ణి కిరాత రూపంలో ఆ ఉతద్యుడు ఉన్నటువంటి ప్రదేశానికి పంపిస్తుంది. ఆ మాయా కిరాతుడు పందిని తరుముతూ రాగా పంది ఉతద్యుని ఎదురుగానే రాగానే కిరాతుణ్ణి తప్పించుకొని పోతుంది. వెనుక వచ్చినటువంటి కిరాతుడు పంది జాడ చెప్పి పుణ్యం కట్టుకోమంటూ ఉతద్యుని కోరుకుంటాడు. తనకు తన కుటుంబానికి ఆకలి తీరి ప్రాణం నిలవాలంటే పందిని చంపి తినాలని, కాబట్టి దాని జాడ చెప్పి పుణ్యం కట్టుకోమని తమ ప్రాణాలను రక్షించవలసిందిగా అర్థిస్తాడు ఆ యొక్క బోయవాడు. ఇక ఉతద్యుడు కాస్త ఆలోచనలో పడతాడు. పంది జాడ చెబితే కిరాతుడు ఆ పందిని చంపేస్తాడు. నేను చేస్తున్నటువంటి సత్యవ్రత దీక్ష వలన హింస జరిగిపోతుంది కదా, మరి చెప్పకపోతేనేమో నాకు అసత్య దోషం సంక్రమిస్తుందే. సత్యవ్రతాన్ని పాటిస్తే ప్రాణిహింస జరుగుతుంది. అహింసకు ప్రాధాన్యం ఇస్తే సత్యవ్రతం భంగమవుతుంది. ఇక ఉతద్యుడికి ఏం చేయాలో కర్తవ్యం స్ఫురించదు. ఒక్క క్షణం పాటు ఆలోచించి, ఓయి కిరాత, వరాహం జాడ చెప్పమని అడిగావు కదా, చూసేది నా కన్ను, దానికి చెప్పేటటువంటి శక్తి లేదు. పలికేది నా నోరు, దానికి చూడగలిగినటువంటి లక్షణం లేదు. చూసేది ఒకరు, చెప్పేది మరొకరు. అందువలన నీకెలాంటి లాభం లేదు అని అంటాడు. ఆ విధంగా అతని సత్యవ్రత దీక్షకు కిరాత రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు అతనిని అనుగ్రహిస్తాడు. పరాశక్తి ఆరాధనకు సంబంధించినటువంటి వాగ్భావ బీజమైనటువంటి ఐ అనే అక్షరాల్లోని అర్ధభాగమైనటువంటి ఏ ఏ అనేటటువంటి ధ్వనిని పలుమార్లు ఉచ్చరించినటువంటి పుణ్యఫలంగా ఉతద్యుడికి వాగ్భావ బీజాన్ని సంపూర్ణంగా అనుగ్రహించి ఆశీర్వదించి అంతర్ధానమవుతాడు పరమేశ్వరుడు. ఆ విధంగా ఉతద్యుడు ఎప్పుడూ ఎలాంటి పూజ పునస్కారాలు ఏమీ చేయకపోయినా, జపతపాదులను ఆచరింపకపోయినా, జగన్మాతను వాగ్భావ బీజంతో ఆరాధించి ఆమె యొక్క కరుణా కిరామ ప్రసారం చేత సత్యవ్రతుడుగా ప్రఖ్యాతిని పొంది మహావిద్వాంసుడై పరమేశ్వరి యొక్క పరిపూర్ణ కృపకు పాత్రుడయ్యాడు. పరాశక్తి మంత్రాక్షరంలో అర్ధభాగాన్ని తెలియకుండా ఉచ్చరించినటువంటి మాత్రానే తల్లి అనుగ్రహం కలిగినప్పుడు మరి సంపూర్ణంగా యథావిధిగా దేవి మంత్రాక్షరాలను కనుక జపిస్తే వారికి కలిగేటటువంటి సత్ఫలితం మరి ఎంతటితో ఆలోచించవలసిందని సాక్షాత్తు సూత మహర్షుల వారు శౌనకాది మహాములందరికీ కూడా వివరించినటువంటి సత్యవ్రతుని యొక్క కథ ఇది. ఈ సత్యవ్రతుని యొక్క కథను చదివినా విన్నా పరమేశ్వరి యొక్క అనుగ్రహం వలన ఎవరికైనా కానీ పాండిత్యం, ఆలోచన శక్తి కలుగుతాయని ఈ ఫలశ్రుతి. మరి ఈ సత్యవ్రతుడు అమ్మవారి యొక్క అనుగ్రహానికి ఏ విధంగా పాత్రుడయ్యాడో ఈ కథ ద్వారా తెలుసుకున్నాం కదండి. మనందరిపై కూడా ఆ తల్లి యొక్క అనుగ్రహం ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ అమ్మను వేడుకుంటూ ఈరోజు ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. మరొక చక్కని వివరణతో మళ్ళా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.